Hi, hello everyone. Myself, Dr. Mona, and I welcome you all to Mad Talk with Mona at Omega Hospitals. సో ఆర్థోపెడిక్ అనగానే చిన్నపిల్లల్లో దెబ్బలు, పెద్దవాళ్ళల్లో నొప్పులు, ఇవి కాకుండా దస్ మచ్ మోర్ ఇన్ ఆర్థోపెడిక్. దట్ ఈస్ నథింగ్ బట్ స్పోర్ట్స్ మెడిసిన్. ఈ స్పోర్ట్స్ మెడిసిన్ అనగానే ఈ మధ్య స్పోర్ట్స్ పీపులే కాకుండా మనం అందరం కూడా స్పోర్ట్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. లైక్ దట్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ రిక్రియేషన్ ఆర్ రిఫ్రెష్మెంట్ అని అనుకుంటున్నాం. అందులో కూడా ఇంజురీస్ అవుతున్నాయి కదా. సో ఆ ఇంజురీస్ బేస్ చేసుకొని అడ్వాన్స్మెంట్ ఇన్ ట్రీట్మెంట్స్ లైక్ రోబోటిక్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ సర్జరీస్ని ఎన్ని రకాలుగా టెక్నాలజీ వైజ్ ఎంత అడ్వాన్స్మెంట్ ఉందో మనకి చెప్పడానికి టుడే వీ హ్యావ్ డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు, ఆర్థోపెడిక్ సర్జన్, ఒమేగా హాస్పిటల్స్. హాయ్ డాక్టర్ మనోజ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ ఒమేగా హాస్పిటల్స్. హాయ్ సార్, myself Dr. Mona. So first of all, thank you so much for your precious time on my Med Talk with Mona. సార్, ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జరీ అనగానే, పోనీ ఆర్థోపెడిక్స్ అనగానే ముఖ్యంగా చిన్నపిల్లలు దెబ్బలు తాకించుకొని ఫ్రాక్చర్స్, పెద్దవాళ్ళలో అయితే మోకాల నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు. ఇవి కాకుండా ఈ మధ్య యంగ్స్టర్స్ చాలామంది, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సాటర్డే సండే వచ్చిందంటే ఆ వర్క్ స్ట్రెస్ అంతా తీసుకోవడానికి దే ఆర్ బంపింగ్ దేర్ స్ట్రెస్ ఇంటూ యాక్టివిటీస్, ఎస్పెషలీ స్పోర్ట్స్, ముఖ్యంగా పికిల్ బాల్, బ్యాడ్మింటన్, లాంగ్ టెన్నిస్. సో వీటి వల్ల కూడా ఇంజురీస్ అవుతున్నాయి, అండ్ దట్ ఈస్ నేమ్డ్ యాజ్ స్పోర్ట్స్ మెడిసిన్. సో యూ హ్యావ్ యూజ్ ఇన్ ద థింగ్స్ ఆన్ ఇట్. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ ఆటలు అనేటివి చాలా కామన్ అయిపోయాయి. అండ్ యాక్టివిటీ అంటే ఏదో ఒక యాక్టివిటీ చేయటానికి ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకనంటే ఈ ఉరుకుల పరుగుల నగరంలో, ఈ కాంక్రీట్ జంగిల్స్లో ఎక్కడో ఒక చోట వాళ్ళు వాళ్ళ యొక్క మనసు కావచ్చు లేదా శరీరం కావచ్చు సేద తీరటానికి దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అ గుడ్ యాక్టివిటీ ఫర్ దేర్ హార్ట్, ఫర్ దేర్ జాయింట్స్, ఫర్ దేర్ మజిల్స్, ఫర్ దేర్ మూడ్, ఫర్ దేర్ బ్రెయిన్, మెనీ థింగ్స్. ఇట్ యాడ్స్ ఇన్ టు యువర్ దీనికనమాట. సో ఈ స్పోర్ట్స్ అనేటివి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దానికి అంటే టేబుల్ టెన్నిస్ కావచ్చు, లేదంటే బ్యాడ్మింటన్ కావచ్చు, లేదంటే పికిల్ బాల్ కావచ్చు. ఇది లేటెస్ట్ ట్రెండ్ వచ్చింది. దిస్ నీడ్స్ ట్రైనింగ్ ఆల్సో. సో మెనీ పీపుల్ ఆర్ ప్లేయింగ్ ఇట్. బట్ అది ట్రైనింగ్ అయ్యి ఆడాల్సిన ఈ స్పోర్ట్స్ యాక్చువల్గా. అండ్ ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా అంటే చాలామంది వాళ్ళ యొక్క యుక్త ఏజ్ నుంచే స్టార్ట్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచే మేము స్పోర్ట్స్ జీన్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నాం. సో ఈ స్పోర్ట్స్ జీన్ ఉందా లేదా అనేది పుట్టక ముందు నుంచే టెస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో అనేది అర్థమవుతుంది. సో ఈ జీన్ ఉన్నవాళ్ళు అంటే చాలామంది ప్రముఖులు, అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్లో వాళ్ళ జీన్స్ని సర్వే చేసి, ప్లస్ ఈ స్పోర్ట్స్ జీన్ ఉండేవాళ్ళు ఎలా ఆడతారనే దాన్ని చెక్ చేసి, ఈ స్పోర్ట్స్ జీన్ ఉండేవాళ్ళు ఎంత టాలరెన్స్, ఎంత ఎండ్యూరెన్స్ చూపించగలుగుతారని టెస్ట్ చేసి వీళ్ళకి ముందే, అంటే కొంతమంది నేను స్పోర్ట్స్ ఆడగలమని ముందే వెళ్తారు, కానీ ఇంజురీస్ అవుతూనే ఉంటాయి. బికాస్ ఆఫ్ లిగమెంట్ ఇంజురీస్ కానీ, బికాస్ ఆఫ్ ఆర్ ఎనీ ఫ్రాక్చర్స్ కానీ. ఎందుకంటే వాళ్ళ బోన్ స్ట్రక్చర్లో కానీ, వాళ్ళ లిగమెంట్ స్ట్రక్చర్లో కానీ ఫామ్ అయ్యే దాంట్లోనే వీళ్ళకి ముందే ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనిపెట్టడం. సో వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ కానీ, స్పెషల్ ఫుడ్స్ కానీ ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఆ స్పోర్ట్స్కి పంపించేలాగా దాన్ని చేయటం. సో స్పోర్ట్స్ మెడిసిన్ అనేది ఇంత డీటెయిల్ లెవెల్లోకి వెళ్ళిన రోజులు ఇవి. సో దిస్ ఈస్ స్పోర్ట్స్ మెడిసిన్. లైక్ ట్యూనింగ్ సమ్వన్ టు మేక్ షూర్ దట్ దే ఫిట్ ఇన్ టు స్పోర్ట్స్ ఆర్ నాట్. Yes, or to make them fit into sports. Yes, before birth itself. Before birth, oh my God. Before birth itself, we are knowing. అంటే పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఈ క్రికెట్లో టాప్లో ఉండాలి, లేదంటే బ్యాడ్మింటన్లో టాప్లో ఉండాలి అనే దాంట్లో ముందే వాళ్ళ జీన్స్ని చెక్ చేసుకొని వాళ్ళు ఎంతవరకు దాన్ని చేయగలుగుతున్నారు. I can feel it as a mother. మాడ్ ఇంజనీర్ డాక్టర్ అవ్వకపోయినా పర్లేదు, ఏదైనా స్పోర్ట్స్లో కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటే చాలా అనిపిస్తుంది. సో దట్ నీడ్స్ ఏ స్పెషల్ ట్రైనింగ్ అండ్ రెగ్యులర్గా వాళ్ళ ఎండ్యూరెన్స్ కానీ వాళ్ళ రెగ్యులర్ టాస్క్స్ని పెంచుకుంటూ వస్తే డెఫినెట్లీ ఎనీబడి can be a sportsman when they are disciplined in their way for a long time. The best part about this thing is like ఈ మధ్య స్క్రీన్ టైం చాలా పెరిగిపోయింది. I mean, not to mention the age,
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అందరూ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ పెద్దవాళ్ళ వరకు అవును. అందరూ స్వైపింగ్ మీదే ఉన్నారు. సో టు స్కిప్ దర్ స్క్రీన్ టైమ్ కొంతమంది కాన్షియస్గా దే ఆర్ డైవర్టింగ్ దెమ్ టువర్డ్స్ స్పోర్ట్స్ లైక్ పికిల్ బాల్, టెన్నిస్ ఆర్ బ్యాడ్మింటన్, లాంగ్ టెన్నిస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అందులో ముఖ్యంగా ఈ మిడిల్ ఏజ్ లైక్ 20 to 40 పీపుల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో వీళ్ళలో మోస్ట్ కామన్ ఇంజురీస్ ఎలాంటివి ఉంటాయంటారు? సో స్క్రీన్ టైం అనేది ఖచ్చితంగా తగ్గటం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళ వర్క్ టైంలోనూ ఈ ఫోన్ చూస్తూ ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియా చూడొచ్చు, మెనీ అదర్ యాక్టివిటీస్లో ఈ ఫోన్ అనేది చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ ఫోన్ అనేది ఒక సెడెంటరీ లైఫ్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ అనేది తగ్గటం, మజిల్ మాస్ అనేది తగ్గటం అనేది ఎక్కువ జరుగుతుంది. దీన్ని ఇంకొక విధంగా అంటే మీరు ఆ స్క్రీన్ టైం తగ్గించి స్పోర్ట్స్ టైం అనేది పెంచగలిగితే, అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes స్పోర్ట్స్ ఏదైనా కావచ్చు. సో పికిల్ బాల్ అనేది రీసెంట్గా వచ్చిన ఒక లేటెస్ట్ గేమ్ అది. సో ఇట్ నీడ్స్ లైక్ వెరీ జర్కీ గేమ్ అని అంటే దట్ నీడ్స్ మోర్ రిఫ్లెక్సెస్ టు యాక్ట్. అంటే టేబుల్ టెన్నిస్లో ఎలాగైతే ఒక ప్లాస్టిక్ బాల్ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంటుందో దానికన్నా కొంత తక్కువ రియాక్షన్ ఉంటుంది పికిల్ బాల్లో, కానీ టెన్నిస్ బాల్ కన్నా కొంచెం ఎక్కువ రియాక్షన్ ఉంటుందన్నమాట. సో టెన్నిస్ కన్నా పికిల్ బాల్ అనేది కొంచెం రియాక్షన్స్ అంటే రిఫ్లెక్సెస్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఇది ఆడే వాళ్ళలో కూడా యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉండటం మంచిదే. బట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇది పికిల్ బాల్ స్టార్ట్ చేసి ఆడేటప్పుడు ముందు వార్మప్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ చేసుకొని వాళ్ళు ఆ గేమ్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళటం అనేది కరెక్ట్. కానీ ముందు ఏది చేయకపోతే దే ఆర్ ల్యాండెడ్ ఇన్ ఇంజురీస్. చాలామంది పికిల్ బాల్ ఆడేవాళ్ళలో 60 to 70% పీపుల్ ఆర్ కమింగ్ టు అవర్ ఓపీస్. అంటే స్టార్ట్ చేయటం, ఎక్కడో ఒక చోట జెర్క్స్ రావటం, నీ ఏసీఎల్ లిగమెంట్ ఇంజురీస్ కానీ, మీడియల్ కొలేటరల్ లిగమెంట్ అంటే ఎంసీఎల్ ఇంజురీస్ కానీ, అండ్ టెన్నిస్ ఎల్బో అంటే వాళ్ళు ఆడేటప్పుడు ఆ షాట్స్ ఇచ్చేటప్పుడు యాంగిల్స్లో టెన్నిస్ ఎల్బో అనేది రావటం కానీ, ఇట్లా చాలా రకాల లిగమెంట్ ఇంజురీస్తో వస్తున్నారు ఓల్డ్ ఏజ్ పీపుల్లో. యంగ్ ఏజ్కి ఏంటంటే కొంత స్ట్రెచబిలిటీ ఉంటుంది, వాళ్ళ లిగమెంట్స్ లాక్సిటీ ఉంటుంది, వాళ్ళకి ఇంజురీస్ తొందరగా రావట్లేదు. కానీ ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ వెరీ జర్కీ గేమ్స్ అంటే చాలాసేపు ప్లే చేయటం వితౌట్ వార్మప్ చేయటం వల్ల వీళ్ళు కూడా ఇంజురీ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది యాక్చువల్లీ. బట్ ఆనెస్ట్లీ చాలామంది వార్మప్ లేకుండానే దే డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద గేమ్. సో ఇప్పుడు పిల్లల్లోకి వస్తే వాళ్ళని వీడియో గేమ్స్ నుంచి కానీ స్క్రీన్ టైం తగ్గించడానికి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీలో రెగ్యులర్ యాక్టివిటీలో క్రికెట్ కానీ టెన్నిస్ కానీ ప్రొఫెషనల్ కోచింగ్కి పంపిస్తున్నారు. సో అలా పంపించాలి అనుకుంటే టు కిల్ ద స్క్రీన్ టైమ్ అండ్ టు బ్యాలెన్స్ ద ఫిజికల్ ఫిట్నెస్, వాట్ ఈస్ ద రైట్ ఏజ్ గ్రూప్? యాక్చువల్గా పిల్లలు చదువుకునే ఏజ్లోనే వాళ్ళకి డిసిప్లిన్ కానీ ఆటలు కానీ చాలా ఇంపార్టెంట్. సో మనం అనుకున్నట్టే ఇంతకుముందే కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. స్కూల్లో కంప్లీట్ 4 walls మధ్యలో వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది. కనీసం వాళ్ళ యొక్క స్పోర్ట్స్ టైం అనేది బయట గడుపుతారు. దానివల్ల ఎంతో కొంత సన్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఎంతో కొంత నార్మల్ న్యాచురల్ ఎయిర్ అంటే ఏసీలో కాకుండా నార్మల్ న్యాచురల్ ఎయిర్లో ఉండటం జరుగుతుంది. ఇక్కడ సార్ ఆ స్పోర్ట్స్ సార్ కూడా మ్యాథ్స్ టీచరో సైన్స్ టీచరో లాగేసుకుంటారు. అవును, యాక్చువల్గా వాళ్ళకున్న బుక్స్ చూస్తే, వాళ్ళు మోసే బుక్స్ చూస్తే వాళ్ళు మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు వాళ్ళ ఉన్న వెయిట్ కన్నా కూడా పిల్లలు ఇలా వంగిపోతున్నారు ఆ బ్యాగ్ మోసేసరికి. 2 to 3 times ఎక్కువ వెయిట్ మోస్తున్నారు. దానివల్ల ఎక్కువ భారం బ్యాక్ మీద పడి వాళ్ళ స్పైన్ కూడా ఇష్యూస్ వస్తున్నాయి యాక్చువల్గా. సో స్పోర్ట్స్ ఆడుతూ వాళ్ళ ఏజ్ అనేది ఇట్స్ నాట్ కన్సిడరేషన్. చిన్నపిల్లలైతే నేను మా కమ్యూనిటీలోనే చూస్తున్నాను యాక్చువల్గా అరౌండ్ 5 years ఏజ్ నుంచి టెన్నిస్ నేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. స్విమ్మింగ్ అయితే దానికి ఏజే లేదు. పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు. పుట్టిన పాప అంటే ఆల్రెడీ వాళ్ళు ఈదటం అనేది అమ్మ ఊమ్లోనే అంటే అమ్మ గర్భాశయంలోనే వాళ్ళు ఈదటం నేర్చుకుంటారు. సో స్విమ్మింగ్కి ఏ ఏజ్ లేదండి. సో స్విమ్మింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ స్విమ్మింగ్లో అయితే కంప్లీట్ వెయిట్ అనేది దాని మీద పడదు. ఒక 20 ఏళ్ళ
20 కేజీలు ఉన్న వెయిట్ ఉన్న బాబు అయినా, లేదా 450 కేజీలు ఉన్న ఒబెసిటీ ఉన్న ఒక ఆయన కూడా వాటర్ వెయిట్ తీసుకోదు. వాళ్ళ ఏదైతే స్పోర్ట్ యాక్టివిటీ చేయాలనుకుంటారో వాళ్ళు క్లియర్గా దాన్ని చేయగలరు. అందుకని స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ దెన్ ఎనీ అదర్ ఎక్సర్సైజ్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్, బికాస్ ఆల్ మజిల్స్ విల్ బీ ఇన్వాల్వ్డ్. ప్రతి ఒక్క మజిల్స్ దాని యొక్క స్ట్రెచబిలిటీ అండ్ ఈ లాక్సిటీ అనేది చాలా బాగుంటుంది స్విమ్మింగ్లో అనేది. And parallelly, it acts as a mental de-stress in some stressful situations, right? Like water therapy. వాటర్ థెరపీ, వాటర్ థెరపీ అనేది కూడా చాలా వాళ్ళకి, అంటే మామూలు సౌండ్స్, మీరు వాటర్ సౌండ్స్ వింటే చాలామంది మీరు వింటుంటాం యాక్చువల్గా. ఈ వాటర్ సౌండ్స్ వింటుండటం వల్ల కూడా వాళ్ళకి అంటే స్ట్రెస్ లెవెల్స్, అంటే హార్మోనల్ లెవెల్స్ కానీ లేదంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కానీ తగ్గినటివి చాలా వరకు చూసాం. ఈవెన్ ఇన్ ఎ సౌండ్ ఇట్ సెల్ఫ్, వెన్ యు ఆర్ ఫీల్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ విత్ వాటర్, దట్ ఫీల్స్ ద స్కిన్ కానీ ఇది కానీ కూడా ఆ రిలాక్సేషన్ అనేది చాలా వరకు ఫీల్ అవుతుంది. రోజు మన బాడీ టెంపరేచర్ ఒక టైప్లో 98.7 డిగ్రీస్ మాటలో మెయింటైన్ అవుతూ ఉండాలి. అలాంటిది ఒక్కసారిగా టెంపరేచర్ తక్కువలోకి వెళ్ళినప్పుడు ఎవ్రీ పార్ట్ ఆఫ్, అంటే ఎవ్రీ హెయిర్ కానీ లేదంటే స్కిన్ పార్ట్ కూడా అది ఫీల్ అవ్వడం జరుగుతుంది. దాని రిలాక్సేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీడే నేను చూస్తున్నాను చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఇప్పుడు స్విమ్మింగ్కి వస్తున్నారు. 30 to 45 మినిట్స్ మార్నింగ్ స్విమ్మింగ్ చేయటం వల్ల వాళ్ళ డే అంతా కూడా యాక్టివ్గా ఉంటున్నారు. అండ్ వాళ్ళ యాక్టివ్నెస్కి ఒక కారణం స్విమ్మింగ్, ఏదో ఒక స్పోర్ట్స్, ఇది ఒక కారణం అనేది రెగ్యులర్గా అందరూ చెప్పేది. స్విమ్మింగ్లో అయితే పెద్దగా కాంప్లికేషన్స్ ఏమీ, ఐ మీన్ లైక్ మజిల్ ఇంజురీస్, లిగమెంట్ ఇంజురీస్ ఆర్ ఫ్రాక్చర్స్ లాంటివి అయితే జరగవు కదా సార్. సో కన్సిడరింగ్ ది అదర్ స్పోర్ట్స్, మీరు చెప్పినట్టు కామన్ లిగమెంట్ ఇంజురీస్ గురించి, కెన్ వీ నో మోర్ అబౌట్ దాట్? ఎస్, అంటే ప్రతి ఒక్క ఆటలోనూ, అంటే మీరు టీటీ ఆడినా జర్క్స్ ఉంటాయి, ఎక్కడో ఒక టెన్నిస్ ఎల్బో కానీ, లేదంటే టెన్నిస్ ఆడితే టెన్నిస్ ఎల్బో కానీ, గోల్ఫ్ ఆడితే గోల్ఫర్స్ ఎల్బో కానీ, లేదంటే క్రికెట్ ఆడుతుంటే ఏసీఎల్ కానీ, ఇలా చాలా ఇంజురీస్ చూస్తుంటాం. కానీ అదే స్విమ్మింగ్లో ఇట్ విల్ రిలాక్స్. మీకు ఆల్రెడీ ఇంజురీస్ ఉన్నటివి కూడా అవి హీల్ అవ్వటానికి ప్రయత్నిస్తాయి. ఎందుకనంటే మీ స్ట్రెచబిలిటీని పెరుగుతుంది. అండ్ మీ ఫ్లో, అంటే ఇంతకుముందు ఎప్పుడు చేయలేని ఇది కూడా పెరుగుతుంది. అండ్ వెయిట్ ఎంత ఉన్నా కూడా జాయింట్స్ మీద వెయిట్ ప్రతి ఆటలోనూ ఉంటుంది. కానీ స్విమ్మింగ్లో ఏ జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వవు. బికాస్ ఆఫ్ ది గ్రావిటేషన్ ఆఫ్ ది వాటర్ మన వెయిట్ని అది ఫ్లోట్ అయ్యేటట్టు చేస్తుంది. వెయిట్ ఎక్కడ పడేటట్టు చేయదు. మనం ఫ్లో కూడా యాక్చువల్గా ద రెసిస్టెన్స్ టు ది వాటర్, మనం ఎంత రెసిస్టెన్స్కి వాటర్ ఇస్తుంటామో అంతే రెసిస్టెన్స్ అది ఇస్తుంది. కానీ మనం ఎంత రెసిస్టెన్స్ తీసుకుంటుంటామో అంతే రెసిస్టెన్స్ అది కూడా తీసుకుంటుంటారు. సో ఈజీగా ఉంటుంది మన ఫ్లో, మన ఫ్లోని బట్టే మన స్విమ్మింగ్ దీన్ని బట్టే అది కూడా ఫ్లో ఉంటుంది. దట్స్ అన్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కన్సిడరింగ్ ది నాన్ వాటర్ స్పోర్ట్స్, సో ఆ స్పోర్ట్స్లో ఇంజురీస్ జరిగినప్పుడు ముఖ్యంగా యంగ్స్టర్స్ ఏంటంటే చిన్నగా బెనికిందిలే అదే సెట్ అయిపోద్ది, ఇట్స్ అ టైనీ ఇంజురీ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాంకిల్ ఇంజురీస్ కానీ ఎల్బో ఇంజురీస్ కానీ ఇగ్నోర్ చేస్తారు. ఏదో వాళ్ళకి తెలిసిన యాంకిల్ సాక్స్ కానీ లేదా క్రేప్ బ్యాండ్ ఏదో వేసేసుకొని దే జస్ట్ ఇగ్నోర్ ఇట్. సో వాట్ కుడ్ బి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సచ్ ఇగ్నోరెన్స్? ఇప్పుడు ఒకవేళ ఒక లిగమెంట్ ఇంజురీస్ అనుకున్నాం, అంటే మామూలుగా నడిచే వ్యక్తి లేదంటే చిన్న చిన్న స్పోర్ట్స్లో యాంకిల్ ట్విస్ట్ అయినా అనుకున్నాం. సో దీంట్లో యాక్చువల్గా వాళ్ళకి గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 దాకా, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 గ్రేడ్స్ ఉంటాయి లిగమెంట్ ఇంజురీస్లో. గ్రేడ్ 1 ఇంజురీస్కి ఇనిషియల్గా ఎనీ ఆఫ్ ఇంజురీస్కి ఐస్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్ రిడక్షన్ ఆఫ్ ది స్వెల్లింగ్ అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించడానికి. ఇనిషియల్ 24 hours to 48 hours ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ 48 hours హాట్ ప్యాక్స్ అనేది పెట్టాలి, ఎందుకంటే రిలాక్స్ అవ్వటానికి సరౌండింగ్ మజిల్స్. సో బట్ ఏదైనా ఇలాంటివి అంటే ఇంజురీ అవ్వగానే యూజువల్గా ఏదైనా లిగమెంట్స్ కానీ అదే మనకు బ్రేసెస్ కానీ ఇలా గ్రాప్స్ కానీ ఇలాంటివన్నీ వేయటం వల్ల అక్కడ కంప్రెస్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. కంప్రెషన్ వల్ల పెయిన్ అనేది చాలా ఎక్కువ అవుతుంటుంది. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది ఒక గ్రేడ్ 1 ఇంజురీస్లో కానీ దీంట్లో కానీ ఓకే, బట్ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 4 దాకా అయితే ఖచ్చితంగా లిగమెంట్ గ్రేడ్ 2 నుంచి మనం దాన్ని డ్యామేజ్ ఇంకా ఎక్కువ చేస్తున్నట్టు. అంటే మనం పెట్టే ప్రతి అడుగులోనూ చిన్న లిగమెంట్, అంటే గ్రేడ్ 1 ఉన్న లిగమెంట్ ఇయర్ గ్రేడ్ 2కి మారుతుంది, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3కి మారుతుంది, గ్రేడ్ 4కి మారుతుంది. సో కంప్లీట్గా లిగమెంట్ ఇంజరీ నుంచి ఇన్స్టెబిలిటీకి, అంటే మనం నిలబడలేని స్థితికి తీసుకొని వస్తుంది అది. సో ఇనిషియల్గా చూపించుకున్న వాళ్ళు, అంటే
ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ లేదంటే యంగ్ ఏజ్ పీపుల్ కానీ ఎక్కడైనా ఇంజురీ అయినప్పుడు వాళ్ళు తొందరగా చూపించుకుంటే వాళ్ళ అవుట్కమ్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఒకవేళ అది గ్రేడ్ 3 అనుకోండి, వాళ్ళకి అది తెలీదు కానీ వాళ్ళు దాన్ని అలాగే గ్రేడ్ 2నో గ్రేడ్ 4లో లేదంటే గ్రేడ్ 1 అనుకొని దాన్ని జస్ట్ ఒక వ్రాప్ చేసి అలా ఉంచడం వల్ల స్టెబిలిటీ ఉంటుంది, కానీ ఇంజురీ మాత్రం లోపల వాళ్ళు పెట్టే ప్రతి అడుగులోనూ ఇంజురీ పెరుగుతూ ఉంటుంది. ఇనిషియల్గా ఏ చిన్న ఇంజురీ అయినా కూడా స్టెబిలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇనిషియల్ డేస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం టు స్టెబిలైజ్ ది ఎనీ టైప్ ఆఫ్ ఇంజురీ. అది స్మాల్ లిగమెంట్ ఇంజురీ కావచ్చు, ఒక ఫ్రాక్చర్ కావచ్చు. సో ఇలాంటి ఏదైనా కూడా ముందు స్టెబిలైజ్ చేసి కదలకుండా ఉంచడం వల్ల ఎక్కువ డ్యామేజ్ని ఆపగలుగుతాం. సో ఇంట్లో ఉన్న చిన్న చిన్న చిట్కాల్లో అయితే ఫస్ట్ ఐస్ పెట్టాలి, తర్వాతే హాట్ ప్యాక్ పెట్టాలి. ఇంట్లో చాలామంది ఇది తెలియక మొదటి 48 గంటలు ఐస్ పెట్టాలి, 48 గంటల తర్వాతే హాట్ ప్యాక్ పెట్టాలి. ఎందుకు డాక్టర్ గారు ఇలా మొదటి కోల్డ్ కంప్రెషన్ ఎందుకు, వై హాట్ కంప్రెషన్ తర్వాత ముందు పెట్టచ్చు కదా, హాట్ కంప్రెషన్ వల్ల రిలాక్స్ కూడా అవుతుంది కదా అంటే, ఇనిషియల్గా ఎక్కడైనా ఒక చిన్న టేర్ అయినప్పుడు లిగమెంట్ కానీ లేదంటే మజిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ బ్లీడింగ్ అంటే స్మాల్ మైక్రో బ్లీడ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. సో ఐస్ వల్ల ఏమవుతుందంటే మైక్రో బ్లీడ్ అనేది స్టాప్ అవుతుంది. సో ఇన్ఫ్లమేషను తగ్గుతుంది బికాస్ ఆఫ్ ఐస్, అండ్ బ్లీడింగ్ కూడా స్టాప్ అవుతుంది. ఈ 7 to 8 minutes ఉంటుందన్నమాట యూజువల్గా. ఇంజురీ అయిన 6 నుంచి 8 నిమిషాల లోపల బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది. ఈ టైంలో మనం ఐస్ పెట్టడం వల్ల ఇంకా తొందరగా ఆగడానికి అవుతుంది. అలా కాకుండా మసాజ్ చేయటం కానీ, అలా కాకుండా ఇలా హాట్ ప్యాక్స్ పెట్టడం వల్ల యు ఆర్ గివింగ్ మోర్ ఇన్ఫ్లమేషన్, అంటే మోర్ హీట్ క్రియేట్ చేస్తున్నారు, మోర్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తున్నారు. దాని ద్వారా అక్కడ స్వెల్లింగ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇట్ గెట్ వర్సన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. So, are there any tips and tricks to diagnose, like, I mean, I don't mean to say self-diagnosis, but ఆ గేమ్ ఆడేటప్పుడు వెంటనే ఏదైనా ఇంజురీ జరిగింది, సో ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఇంజురీ, లైక్ టు అండర్స్టాండ్ ద స్టేజ్ ఆర్ లైక్ ఎంత ఇంజురీ జరిగింది అని గుర్తించడానికి ఏమన్నా ఇనిషియల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. అవర్ బాడీ ఈజ్ ఏ సైన్. మన బాడీ క్లియర్గా మనకు చెప్తూనే ఉంటుంది. ప్రతిసారి మనం ఏదైనా ఒక వస్తువు మన మీదకి వస్తుంటే మన కళ్ళు ఆర్పాలనేది ఒక ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. అలాగే మనకి చాలా రిఫ్లెక్సెస్ ఉన్నాయి. అంటే మన బాడీలో ప్రతి ఒక్క చిన్న పార్ట్కి ఇంజురీ అయినా దాని యొక్క రిఫ్లెక్స్ చెప్తుంది. ఒక టెన్నిస్ ఆడే వ్యక్తికి టెన్నిస్ బాల్ షాట్ కొట్టినప్పుడు అతనికి టెన్నిస్ ఎల్బో రావడానికి ఒక చిన్న షార్ప్ షూటింగ్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని అతను నెగ్లెక్ట్ చేసి ఆడుతూ ఉంటే ఆ టియర్ అనేది చాలా పెద్దదవుతుంది. ఇనిషియల్గా దాన్ని టియర్ స్మాల్గా ఉన్నప్పుడు, అంటే దాని షార్ప్ షూటింగ్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడే దాన్ని చూపించుకొని టెన్నిస్ ఎల్బో బ్రేసెస్ అని ఉంటాయి, అది వాడి హీల్ అయిన తర్వాత తను ఆడటం జరగాలి. అలాగే యాంకిల్ ఇంజరీస్, బ్యాడ్మింటన్లో అయితే చాలామంది చూస్తుంటాం, యాంకిల్ ఇంజరీస్ అవుతాయి, యాంకిల్ లిగమెంట్ ఇంజరీస్ అవుతాయి, డిస్లొకేషన్స్ అవుతాయి. సో ఇలాంటివన్నీ చాలా కామన్గా ఉంటాయి అన్నమాట. యాక్టివ్ స్పోర్ట్స్ అంటారు దీన్ని, యాక్టివ్ ఇంపాక్ట్ స్పోర్ట్స్. సో దీంట్లో ఫుట్బాల్ వస్తుంది, దీంట్లో టెన్నిస్ వస్తుంది, దీంట్లో క్రికెట్ వస్తుంది, దీంట్లో రగ్బీ వస్తుంది, దీంట్లో లైక్ మెనీ అదర్ స్పోర్ట్స్ ఆర్ దేర్ విచ్ ఈస్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. యాక్టివ్ అంటే మన బాడీ కంప్లీట్గా ఒక ఫోర్స్ నుంచి సడన్గా ఆగడం జరుగుతుంటుంది అన్నమాట. ఈ దీంట్లో ఆగినప్పుడు అన్ని లిగమెంట్స్ దాన్ని ఆపటానికి ప్రయత్నించాలి. కానీ కొన్ని లిగమెంట్స్ ఏవైతే మనం ట్యూన్ చేయమో, కొన్ని లిగమెంట్స్ ఏవైతే మనం సరిగ్గా దాన్ని హీల్ చేయలేదో లాస్ట్ నైట్, కొన్ని లిగమెంట్స్కి కరెక్ట్ అయిన న్యూట్రిషన్స్ మనం ఏవైతే ఇవ్వలేదో, ఇవన్నీ కూడా అవి ఇంజురీ అవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు దాని జాగ్రత్తలు ఇనిషియల్గానే చిన్నగా, అంటే చిన్న పెయిన్తో స్టార్ట్ అయినటివి చెప్తాయి. యాక్చువల్గా అవి సైన్స్ ఇస్తాయి. మళ్ళీ సెకండ్ టైం ఆడేటప్పుడు ఇది ఏం కాదులే అని సెకండ్ టైం ఆడేటప్పుడు ఒక చిన్న సైన్ ఇస్తుంది ఖచ్చితంగా. అది మనం సెకండ్ షాట్ ఇచ్చేటప్పుడు టెన్నిస్లో కావచ్చు, టేబుల్ టెన్నిస్లో బ్యాక్ షాట్స్ ఇచ్చేటప్పుడు కావచ్చు, అది చిన్న సైన్గా, అంటే చిన్న షార్ప్ షూటింగ్ పెయిన్. సో దట్ గ్రాస్ పెయిన్ గోస్ అప్. యా, అది స్లోగా ఆడలేని పరిస్థితికి తీసుకొని వస్తుంది. సో అంటే తెలుగులో చెప్పాలంటే ఒక చిన్న మంటలాగా ఉండటం, బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉండటం ఇనిషియల్గా, తర్వాత చెయ్యికి పట్టుపోవటం. ఒకవేళ చేత్తో ఆడే
గేమ్స్ అయితే చేతికి పట్టు అనేది తగ్గుతుంది. సో ర్యాకెట్ హోల్డ్ హోల్డ్ చేయకపోవడం, హోల్డ్ ఒక యాంగిల్లో అది చేసి షాట్ ఇచ్చేటప్పుడు ఆ యాంగిల్ షాట్ అనేది ఒక 35 డిగ్రీస్లో తీసుకొని కొట్టాల్సిన యాంగిల్ 30 డిగ్రీస్కే అవుతుంది. 35 డిగ్రీస్కి పోతే నొప్పి వస్తుందని 30 డిగ్రీస్ ఆగి కొడతారు. అప్పుడు యాక్చువల్గా ఆ బాల్ కూడా కరెక్ట్ యాంగిల్లో పడదు. సో సో దట్స్ హౌ దే ఈజీలీ డయాగ్నోస్ ఇట్ ఇన్ ది ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. అండ్ యూజువల్లీ ఫిజియోథెరపిస్టులు కానీ లేదంటే అక్కడున్న ట్రైనర్స్ కానీ దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని ఆపి ఇనిషియల్గా ఐస్ కానీ లేదంటే ఇనిషియల్గా దాన్ని స్టెబిలైజ్ చేసి ఉంచడం, అంటే దాన్ని అక్కడి నుంచి కదలకుండా చేసి ఉంచడం అనేది చేయాలి. అలా చేయగలిగితే ఫస్ట్ ఎయిడ్ లాగా దాన్ని ఒకవేళ అది 2-3 డేస్ రెస్ట్ ఇస్తారు యూజువల్గా. అలా కాకుండా రెస్ట్ ఇచ్చినా తగ్గకపోతే ఖచ్చితంగా హాస్పిటల్లో స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు. సో దే హ్యావ్ టు మీట్ దెమ్. సో దే ఈజీలీ డయాగ్నోస్ ఇట్. సార్, సో ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో స్టేజెస్ ఉంటాయని చెప్పారు. సో ఇనీషియల్ స్టేజెస్ అయితే బేసిక్ థింగ్ మెడికల్ మేనేజ్మెంట్ కానీ ఫిజియోథెరపీస్ ఆర్ అలా దెల్ సెటిల్ డౌన్. సో వాట్ ఆర్ ద కండిషన్స్ విచ్ ఆర్ పుల్లింగ్ డౌన్ టిల్ ద సర్జరీ లెవెల్? సో ఎనీ స్పోర్ట్స్ ఇంజరీస్లో యూజువల్గా గ్రేడ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ గ్రేడ్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్స్ ఉంటాయి. ఇనిషియల్గా 1 and 2 గ్రేడ్స్లో ట్యాబ్లెట్స్ కానీ లేదా ఇంజెక్షన్స్తో దాన్ని హీల్ చేయడం జరుగుతుంటుంది. కానీ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో ఇది రిపేర్ కానీ రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ చేస్తామన్నమాట. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో రిపేర్ అంటే ఇనిషియల్గా స్మాల్ సూచర్స్తో రిపేర్ చేయడం. రీకన్స్ట్రక్షన్ అంటే వీ విల్ టేక్ ఎన్ అదర్ లిగమెంట్ ఫ్రమ్ యువర్ బాడీ ఆర్ ఫ్రమ్ అలోగ్రాఫ్ట్స్ అంట, బయట నుంచి తెచ్చే గ్రాఫ్ట్స్ ద్వారా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. యూజువల్గా స్పోర్ట్స్ పీపుల్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరికీ కూడా యాక్టివ్ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఈజీగా ఎక్కడో ఒక చోట టేర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఇంకా నేను ఆట ఆపేస్తాను, సో నా లైఫ్ ఇంకా అయిపోయిందని అనడానికి లేదు. సో ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు గేమ్కి వెళ్ళాలి, వాళ్ళ గేమ్ ఆడాలి. సో ఇప్పుడు మనం చూస్తే క్రికెటర్స్ కావచ్చు, ఫుట్బాలర్స్ కావచ్చు, బాస్కెట్బాల్ పీపుల్ కావచ్చు, వాళ్ళకి ఇంజురీస్ అవ్వడం చాలా కామన్గా ఉంటుంది. కానీ వాళ్ళ లైఫే ఆ స్పోర్ట్స్ అయితే ఆ రోజే అక్కడికి ఆపేయమంటే కుదరదు కదా. సో వాళ్ళని మేము ఇలా గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నదాన్ని రిపేర్ కానీ రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. వితిన్ 3 to 4 months లోపల వాళ్ళు మళ్ళీ రీగెయిన్ అయ్యి స్పోర్ట్స్కి వెళ్ళటం జరుగుతుంది. సో రీకన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో చాలా స్ట్రాంగర్ లెగమెంట్స్ ఉంటాయి. సో దే కెన్ గో ఫర్, అంటే రీహాబ్ చేస్తాం, రీహాబ్ చేసి ఫిజియోథెరపీ చేసి వాళ్ళని మళ్ళీ ఫీల్డ్లోకి, మళ్ళీ గేమ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఆడేటట్టు చేస్తాం. సో కన్సిడరింగ్ ద రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ in the medicine or medical technologies or anything, orthopedic surgery lo would love to know the recent advancements. సో ఆర్థోపెడిక్ సర్జరీలో అయితే నా ఇంతకు ముందు రోజుల్లో ఆర్థోపెడిక్స్ అంటే ఒక ఆర్థో డాక్టర్, ఎముకల డాక్టర్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత అంటే మావి చాలా బ్రాంచెస్ పెరిగాయి. అంటే పుట్టిన పిల్లవాడి కాలు వంకర దగ్గర నుంచి ముసలివాడి నీ రీప్లేస్మెంట్ దాకా చేస్తున్నాం. సో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అనే తేడా లేదు, ప్రతి ఒక్కరూ ఆర్థోపెడిక్స్కి ఇన్వాల్వ్ అయినారు. ఇలా ఆర్థోపెడిక్స్లో అయితే మేము చూసే దాంట్లో జనరల్ ఆర్థోపెడిక్స్ అంటాం, కోల్డ్ ఆర్థోపెడిక్స్ అంటాం, దీంట్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అండ్ ఆర్థోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీస్ ఆన్ స్పోర్ట్స్ ఇంజరీస్ అని ఆర్థోస్కోపీస్ అని ఉన్నాయి. ఆర్థోప్లాస్టీ అంటే నీ రీప్లేస్మెంట్ చేసేవాళ్ళు అని నీ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి. స్పైన్ సర్జరీస్ ఉన్నాయి. అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అని ఉన్నాయి. అండ్ జీరియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే పెద్దవాళ్ళకి అయ్యేదాన్ని జీరియాట్రిక్స్, పియాట్రిక్స్ అంటే చిన్నపిల్లలకి వచ్చే జీరియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అని ఉన్నాయి. అండ్ రొమటాలజీ ఫర్ ఆర్థోపెడిక్స్ అని ఉన్నాయి. సో జూనైల్ ఆర్థోపెడిక్స్ అని ఉంది. సో ఇట్లా చాలా రకాలుగా ఆర్థోపెడిక్స్ విభాగం అనేది చాలా పెరిగాయి. దీంట్లో ఇంకా లేటెస్ట్ వచ్చినటివి ఏంటంటే స్పోర్ట్స్ మెడిసిన్ బ్రాంచ్ అండ్ రోబోటిక్స్. సో ఈ రెండు లేటెస్ట్గా యాడ్ ఆన్స్ అయినాయి అన్నమాట. ఇవన్నిటికీ గాను ఈ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ రోబోటిక్స్ కూడా యాడ్ అయింది. సో ఈ స్పోర్ట్స్ మెడిసిన్ అనేది అసలు ఇంజరీ జరగకముందే, ఇంజరీ జరగకుండా ఎలా ఆపాలనే దాన్ని స్పోర్ట్స్ మెడిసిన్లో ఒక విభాగం అయితే, ఈ రోబోటిక్స్ అనేటివి ఫైన్, రిఫైన్, ప్రిసిషన్, యాక్యురసీ ఇలాంటి మాటలు దానికి సూట్ అవుతాయి. సో ఫైన్ కానీ, రిఫైన్ కానీ లేదా ప్రిసిషన్ అండ్ యాక్యురసీ అంటే మనం చేసే ఒక చిన్న సర్జరీలో కావచ్చు, మనం చేసే ఒక చిన్న యాక్టివిటీలో కావచ్చు, ఒక లెవెల్ ఆఫ్ యాంగిల్స్లో మనం కట్స్లో కానీ లేదా సర్జరీస్ చేసేటప్పుడు, నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు కట్స్లో ఉంటాయి. బట్ అదే
ఈ రోబోటిక్స్లో అయితే రిఫైన్మెంట్ అంటే ఈ కట్ 89 డిగ్రీస్లో అయింది, 90 డిగ్రీస్లో కట్ చేయండి డాక్టర్ గారు అని చెప్తుంది రోబోట్. సో అంత రిఫైన్మెంట్ వచ్చిన తర్వాత ఈ రిఫైన్మెంట్ వచ్చిన దానివల్ల బెనిఫిట్ ఏంటి పేషెంట్ కనంటే, ఇంతకు ముందు రోజుల్లో ఒక పేషెంట్కి ఒక ఇంప్లాంట్ వేస్తే దాని యొక్క లైఫ్ టైం ఒక 10 ఏళ్ళు అనుకోండి, 8 ఏళ్ళు వస్తుందంటారు. కానీ ఇప్పుడు 20 ఏళ్ళు ఉంటే ఒక లైఫ్ టైం ఆఫ్ ఇది 25 ఏళ్ళకి కూడా తీసుకెళ్లేలాగా యొక్క డివైస్ని తీసుకొచ్చేటట్లు చేశారు. అంటే అది కూర్చునే విధానం, అంటే అది సీటింగ్ పొజిషన్ కానీ ఇవి కానీ కరెక్ట్గా ఉంటే, దాని యొక్క మెకానిజం కరెక్ట్గా ఉంటే, దాని యొక్క బయోమెకానిక్స్ కరెక్ట్గా ఉంటే దాని అవుట్కమ్ కూడా పెంచవచ్చు అని చూపించారు. So coming to this robotic surgery, so the involvement of robotics into surgical part అంటే it will enhance like accuracy and all. చాలా మందికి చాలా మంది అనను, కొంతమందికి దే హ్యావ్ అ ఫియర్ దట్ రోబో వచ్చి సర్జరీ చేస్తారేమో అన్న మిత్లోనే ఇంకా ఉన్నారు. సో మోర్ అబౌట్ దట్. యా, యాక్చువల్గా మేము కన్వెన్షనల్ నుంచి రోబోటిక్స్కి వెళ్ళటానికి, నేను నా ఏజ్ పిల్లలైతే అంటే నాతో సమానంగా చదువుకున్న వాళ్ళైతే కన్వెన్షనల్ నేర్చుకోవాలి, నావిగేషన్ నేర్చుకోవాలి అండ్ రోబోటిక్స్ నేర్చుకోవాలి. బట్ కన్వెన్షనల్కి నావిగేషన్ అంటే రెండిటికి మధ్యలో నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది ఫర్ రోబోటిక్స్ కూడా. సో నావిగేషన్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే రోబోటిక్స్ని ఈజీగా ప్లే చేయగలరు. కంప్యూటర్ నావిగేషన్ నేర్చుకున్న డాక్టర్స్ మాత్రమే రోబోటిక్స్లో ఈజీగా ప్లే చేయగలరు. ఇప్పటికి కూడా మేము కూడా అంటే ఒక రోబోటిక్ సర్జరీ డాక్టర్గా ఉండి, రోబోట్స్ ఎంత మాత్రం ఉన్నాయి ఇండియాలో కానీ ఆల్ ఓవర్ ది వరల్డ్లో అంటే, ఇంకా అది మేము చెప్పాలంటే నేసెంట్ స్టేజ్లోనే ఉంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ దాని రూపం ఇంకా చూపించలేదు యాక్చువల్గా. అంటే ఇంకా కూడా డాక్టర్ గారే పట్టుకొని రోబోట్ని చేయిస్తున్నారు. అంటే డాక్టర్ గారు రోబోట్ చేయి పట్టుకుంటున్నారు, రోబోట్ డాక్టర్ గారు చేయి పట్టుకోవట్లేదు. సో ఆ పరిస్థితి నుంచి ఇంకా మారాల్సిన అవసరం చాలా ఉంది రోబోటిక్స్లో. సో రోబోట్స్లో నావిగేషన్ కానీ, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ కానీ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ, ఇప్పుడు వచ్చిన ఏఐ డెవలప్మెంట్స్ కానీ, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ టేక్ ఓవర్ ఏ నార్మల్ సర్జరీస్. అంటే చిన్న చిన్న సర్జరీస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కంబైన్డ్ అయిన రోబోటిక్స్ అనేది రేపు రీప్లేస్ చేయబోతుంది. సో పెద్ద పెద్ద సర్జరీస్, దోస్ హూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ సర్జరీస్ ఏవైతే ఉంటాయో అలాంటివి మాత్రమే పెద్ద డాక్టర్స్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటాయన్నమాట ఫ్యూచర్లో. AI is doing good or bad, but యా, మీరు అన్నట్టుగా రోబో వచ్చి చేస్తుందానంటే మేబీ ఫ్యూచర్లో రోబో వచ్చి చేసే, మనం చూసాం చిట్టి అనే రోబో చిట్టి రోబో సినిమాలో కూడా రోబో ఒక చిన్న గైనకాలజీ ఆపరేషన్ని ఎలా ట్యాకిల్ చేసి లోపల ఉన్న దాన్ని రేడియేషన్ లేకుండా, అంటే ఇప్పుడు లోపల పాప ఏ పొజిషన్లో ఉన్నదనేది అల్ట్రాసోనిక్ వేవ్స్తో చూసి చేయగలగాలి. అదే రోబో అనుకోండి, ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు, పేషెంట్ అక్కడే పడుకోబెట్టి దాన్ని చేసి దాన్ని డైరెక్షన్ మార్చి ఎలా డెలివరీ చేసిందో రోబో అనే మూవీలో, అలా చేయబోయే రోజులు కూడా రావచ్చు. సో అలాంటి రోజులు రావడానికి ఎంతో కాలం పట్టదు, అది వస్తుంది. అండ్ బట్ ఇప్పటికైతే రోబో మా చేయి పట్టుకోవడం కన్నా మేము రోబో చేయి పట్టుకొని చేయించడం అనేది ఎక్కువగా ఉంది. సో అడ్వాన్స్మెంట్స్ ఇన్ రోబోస్ అయితే మేము చూసే దాంట్లో స్పోర్ట్స్ మెడిసిన్లో కూడా రోబోట్స్ రాబోతున్నాయి ఒకటి. అండ్ రోబో యొక్క అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉండిపోతున్నాయంటే, ఫ్యూచర్లో ఈ రోబోటిక్ సర్జరీస్ అనేటివి చాలా, అంటే మీరు ఫోన్లు అంటే కొన్ని వందల ఫోన్లు ఎలా తయారు చేస్తున్నారో అలా చిన్న చిన్న సర్జరీలు అయితే కొన్ని వందల సర్జరీలు నిమిషాల్లో అయిపోయేటట్టుగా ఆ రోబో సర్జరీస్ అనేవి చేస్తారు. అంటే ఏంటి, ఇంక్లూడింగ్ అంటే ఇంతకు ముందు రోజుల్లో ఇప్పుడు కుట్లు వేయటానికి డాక్టర్లు చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు డాక్టర్లు, మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు డాక్టర్లు. లోపల మధ్యలో ఉన్న పార్ట్, ఒక చిన్న పార్ట్స్ కట్స్ మాత్రమే రోబో చేస్తున్నాయి. కానీ ఫ్యూచర్లో కుట్లు కట్ చేయడం దగ్గర నుంచి కుట్లు వేయడం దాకా కూడా దాన్ని ఇంటెలిజెన్స్ ఆపరేటింగ్ రూమ్ అంటారు, IoT. సో ఇంటెలిజెంట్ ఆపరేటింగ్ రూమ్ అంటే ఆ ఆపరేటింగ్ థియేటర్లోనే MRI ఉంటుంది, ఆ ఆపరేటింగ్ థియేటర్లోనే CT ఉంటుంది, ఆ ఆపరేటింగ్ థియేటర్లోనే ఎక్స్రే ఉంటుంది, ఆ ఆపరేటింగ్ థియేటర్లోనే స్కానర్ ఉంటుంది. సో
ఆ ఆపరేటింగ్ థియేటర్లోనే సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి అన్ని రకాల రేడార్స్ లాగా ఉంటాయన్నమాట. Oh my god, it's like all together in one room. వన్ రూమ్, దాన్ని ఇంటెలిజెంట్ ఆపరేటింగ్ రూమ్ అంటారు, లేదా ఇంటెలిజెంట్ ఆపరేటింగ్ థియేటర్ అంటారు. సో ఇలాంటివి రేపు రాబోయే ఫ్యూచర్ అనమాట. ఇలాంటివి వస్తే ఎలా ఉంటుందంటే, ఒక థియేటర్లోకి మనిషిని పడుకోపెడితే చాలు, అది క్లీనింగ్ దగ్గర నుంచి అది మళ్ళీ బయటికి పేషెంట్ పంపించేదాకా, సో అదే కంప్లీట్గా మానిటర్ చేస్తుంటుంది. మనం అనస్థీషియా మాత్రం మానిటర్ చేసుకుంటే చాలు. సో అలాంటి రోజులు రాబోతున్నాయి. మనం ఇంకా ఎంతో కాలంలో చూడగలం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, ఈరోజు మేబీ 2025. Like, I see you so excited about this. ఓకే, Are you really excited about this completely? ట్రాన్స్ఫర్మేషన్ అనేది. Yeah. ఇవన్నీ ఆల్రెడీ మనం అనుకుంటున్నాం. యాక్చువల్గా చైనా, తైవాన్ అండ్ ఇండియా అండ్ సౌత్ కొరియా, దే ఆర్ ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఇన్ దేర్ సిస్టమ్స్. మనం చూస్తే డ్రైవర్లెస్ కార్స్ వచ్చాయి. Yeah. మనం ఊహించామా డ్రైవర్లెస్ కార్ని నడపగలరా, గుద్దకుంటా ఇండియన్ రోడ్స్లో నడపగలరా అని అనుకున్నాం. ఆల్రెడీ స్కాట్లాండ్లోను, ఆల్రెడీ ఫిన్లాండ్లోను ఆల్రెడీ డ్రైవర్లెస్ కార్స్ నడుస్తున్నాయి. న్యూయార్క్లో ఇప్పుడు కూడా డ్రైవర్లెస్ కార్స్లో ఉన్నాయి. If I'm not wrong, I think a few in numbers are trending in India also, right? I don't have an idea about it, I but don't know. they It's have just started. an Insta feed. How Okay. genuine it is, I don't know. But it's starting in maybe in ట్రయల్స్లో ఉండొచ్చు. బట్ ఈ యూబర్ కానీ ఓలా కానీ డ్రైవర్లు అనేది డ్రైవ్ లేకుండా జస్ట్ మనం వెళ్ళి ఒక కార్డు ఉంటుంది, మనకి ట్రాన్సిట్ కార్డ్ అని ఉంటుంది, దాన్ని జస్ట్ ట్యాప్ చేస్తే చాలు. మనం ఎక్కడికి వెళ్తాం అనుకునేది ఫోన్లో ఆల్రెడీ ఇచ్చేస్తే చాలు, అది అక్కడికి వెళ్ళి డ్రాప్ చేస్తుంది. ఎటువంటి ప్రశాంతంగా మన కార్లో కూర్చొని బ్యాక్ సైడ్ పేపర్ చదువుకుంటే చాలు. అలాగే ఇందులో డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ప్లాన్ అన్ని పెట్టేస్తే అయిపోతుంది. ఎస్, అది కూడా పెట్టాల్సిన అవసరం లేదు దీంట్లో. ఒక పేషెంట్ని ఒక ఆపరేషన్ థియేటర్లోకి ఇతనికి ఉంది అన్న దాంట్లోకి జస్ట్ పంపించి అక్కడ పడుకోబెట్టగలిగితే చాలు. సో అదే స్కాన్ చేస్తుంది, అదే డయాగ్నోసిస్ చేస్తుంది, అదే సర్జరీ కూడా చేసేస్తుంది, అదే బయటికి కూడా తీసుకొచ్చేస్తుంది. సో అంతలాగా అంటే నేను చెప్పాను కదా, సో ఒక ఫ్యాక్టరీలో ఫోన్లు తయారు చేసే దాంట్లో ఎటువంటి చిన్న మిస్టేక్ లేకుండా తయారయ్యి ఎలా వస్తుంటాయో, అలా ఆపరేషన్ థియేటర్లోంచి సర్జరీలు అయ్యి మనుషులు రావటం అనేది మనం నెక్స్ట్ ఇంకొక డెకేడ్ లోపలే చూడొచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పుడు అలా అయితే మరి ఇంత కష్టపడి చదువుకుని ఏం లాభం సార్? డాక్టర్లు ఇప్పుడు చదువుకోవాల్సింది ఇది కాదు, దీన్ని ఆపరేట్ చేయగలిగే శక్తిని చదువుకోవాలి యాక్చువల్గా. సో ఏఐని ఆపరేట్ చేయగలిగే శక్తిని ఉండాలి. అండ్ అడ్వాన్స్మెంట్, ఇంతకు ముందు రోజుల్లో ఒక క్యాన్సర్ వస్తే లేదా ఒక కాలుకి ఒక ట్యూమర్ వస్తే అక్కడ దాకా కాలుని తీసేయాలని వాళ్ళు, ఇప్పుడు ఈ ఒమేగా హాస్పిటల్స్లో షాట్ అంటే పక్కనున్న ఒక నార్మల్ కణం నేను చెప్తున్నాను, ఒక చిన్న సెల్ కూడా డ్యామేజ్ కాకుండా చుట్టూ ఉన్న దాన్ని కూడా కంప్లీట్గా కట్ చేసి దాన్ని మాత్రమే తీసేంత లెవెల్లోకి ఒమేగా హాస్పిటల్స్లో డివైజెస్ ఉన్నాయంటే, ఏ డివైజెస్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. సో దిస్ ఇస్ అన్ ఆర్టిఫిషియలీ ఇంటెలిజెన్స్ అఫైల్డ్ విత్ ద నార్మల్ డివైజెస్. అంటే మనకి ఇక్కడ ఉన్న డివైజెస్తో ఈ రేడియేషన్ ఇచ్చే డివైజెస్లో కరెక్ట్గా పిన్ పాయింటెడ్గా ఇచ్చే డివైజెస్ వచ్చినాయంటే, ఇంతకు ముందు రోజుల్లో అలాంటివి లేవు. పక్కనున్న నార్మల్ కణం కూడా తీసేయాల్సి వస్తుంది, లేదా ఆ కాలే తీసేయాల్సిన రోజు వచ్చింది. హెల్దీ టిష్యూ కూడా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను, ఒక మనిషి అనే వ్యక్తి గాలి తీసుకోవటం, గాలి వదులుతూ ఉంటేనే కదా బతుకుంటారు. సో ఆ గాలి తీసుకొని వదిలేటప్పుడు కూడా ఈ లంగ్ ఎక్స్పాన్షన్ కానీ ఆర్ కన్స్ట్రక్షన్ కానీ ఈ టైంలో కూడా మూమెంట్ అవుతున్న టైంలో కూడా దాన్ని రికగ్నైజ్ చేసి ఈ నార్మల్ టిష్యూని అక్కడ ఉంది కదా అక్కడే కట్ చేయకుండా ఎక్స్పాన్షన్ని కూడా చూసుకొని కట్ చేసే విధానంలోకి ఏ డివైజెస్ వచ్చాయన్నప్పుడు దట్స్ మోర్ దెన్ పిన్ పాయింట్ అక్యురసీ, బియాండ్ దట్. ఎస్, దిస్ ఇస్ మోర్ దాన్ ప్రిసిషన్, మోర్ దాన్ యాక్యురసీ, దిస్ హ్యాపెన్స్ హియర్. సో ఇలాంటి యాక్యురసీస్ మనం చూస్తున్నప్పుడు మీరు అనుకున్నట్టుగా ఈ నెక్స్ట్ డెకేడ్లో మిగతా సర్జరీస్ కానీ మిగతా అవి రావటం చాలా అతిశయోక్తి ఖచ్చితంగా అయితే కాదని చెప్తాను. ఓకే. సో ఇన్ యువర్ డైలీ ప్రాక్టీస్ మీరు రెగ్యులర్గా చూసే ఓపీలో, ఐపీలో మీరు ఎక్కువగా చూసిన మోస్ట్ కామన్ స్పోర్ట్స్ ఇంజరీ ఏది డాక్టర్? యూజువల్గా ఇప్పుడు అంటే లాస్ట్ ఒక 1 ఇయర్గా అయితే పికిల్ బాల్ అనేది ఇంజురీస్ ఎక్కువ చూస్తున్నాను. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ గేమ్ ఆఫ్ మెనీ పీపుల్. ఎస్,
సో పికిల్ బాల్ ఇంజరీస్ ఎస్ సో పికిల్ బాల్ ఇంజరీస్ ఎందుకు ఎక్కువ చూస్తున్నామంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్. టెన్నిస్కి ట్రైనింగ్ ఉన్నారు, టేబుల్ టెన్నిస్కి ట్రైనింగ్ ఉన్నారు, బ్యాడ్మింటన్కి ట్రైనర్స్ వచ్చారు, మరి పికిల్ బాల్కి ట్రైనింగ్ కావాలి కదా. సో పికిల్ బాల్కి కూడా కొంత ట్రైనింగ్ అవసరం. ఇనిషియల్గా బ్యాట్ ఎలా పట్టుకోవాలి, ఎలా కొట్టాలి, ఒక షాట్ అక్కడ నుంచి ఇక్కడ కొడితే అక్కడ అటు సైడ్ ఎలా వెళ్తుంది, ఎంత పేస్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక అలవాటు. సో దీని ఒక ప్రాక్టీస్ చేసి పికిల్ బాల్కి వెళ్ళాలి. కానీ పికిల్ బాల్ అనేది ఏ కొత్త ఆట వచ్చినా మనం దాన్ని తీసుకోకుండా ఉండం కదా. ఏ కొత్త ఆట వచ్చినా దాన్ని యూత్ అండ్ యంగ్ జనరేషన్స్ దాన్ని మన యాక్టివిటీలో యాడ్ చేయకుండా ఉంటారు కదా. సో కాబట్టి పికిల్ బాల్ అనేది యాడ్ అయ్యింది. కానీ సింపుల్గా ఓ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఏదోటి, ఓ కమ్యూనిటీ, ఆఫీస్ గ్రూప్, ఫ్రెండ్స్ గ్రూప్, ఫ్యామిలీ ఏదోటి, పికిల్ బాల్ ఆడదాం వచ్చేస్తారా అనగానే గ్యాంగ్ వెళ్ళిపోతారు. ఇంకా పికిల్ బాల్ అయితే యాక్చువల్గా రీసెంట్గా చిన్న క్రికెట్ గ్రౌండ్స్ వచ్చినట్టుగా బాక్స్ క్రికెట్స్ ఇంటి పైనే వచ్చాయి. లేదంటే ఎక్కడైనా మాల్స్ ఉన్నాయంటే మాల్స్ పైన పెట్టగలుగుతున్నారు. ఒక చిన్న ఇల్లు ఉంటే కూడా పైన రెంటెడ్ అంటే ఒక స్పేస్ని రెంట్కి ఇచ్చి దాన్ని బాక్స్ క్రికెట్ చేశారు. అలాగే ఇప్పుడు క్రికెట్ ఈస్ వే మోర్ డేంజరస్ రైట్. ఐ మీన్ ద ఛాన్సెస్ ఆఫ్ బాల్ హిట్టింగ్ డైరెక్ట్లీ ఆన్ టు ద ఫేస్ ఇస్ లైక్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ విత్ అంటే మనకు కావాల్సిన ఐటమ్స్ వేసుకోకపోతే, మనకి దాన్ని సపోర్టివ్ కానీ గార్డ్స్ కానీ ఇవి కానీ వేసుకోకపోతే అంటే కానీ యాక్చువల్గా బాక్స్ క్రికెట్లో యాక్చువల్గా దే డోంట్ ప్లే విత్ యాక్చువల్ కార్క్ బాల్స్, కేస్ బాల్స్ ఇవన్నీ దాంతో ఆడరు. సో దే ఆర్ యూజింగ్ ప్లాస్టిక్ కావచ్చు, రబ్బర్ కావచ్చు, అండ్ దీన్ని గల్లీ బాల్స్ అంటారు. గల్లీ బాల్స్తో కూడా ఆడతారు యాక్చువల్గా. సో దానివల్ల ఇంజురీస్ అయ్యేవి చాలా తక్కువ అవుతాయి. బట్ అబ్నార్మాలిటీస్ ఏదైనా అంటే చాలా ఫోర్స్గా కొట్టినప్పుడు చిన్న చిన్న ఇంజురీస్ జరుగుతుంటాయి. క్యాచెస్ పట్టినప్పుడు చేతులకి అంటే వేళ్ళకి ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి. సో ఈ పికిల్ బాల్లో అయితే ఒక బాల్ అటు సైడ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ సడన్ జర్క్స్తో ఆ బాల్ వస్తుంటుంది. ఆ సడన్ జర్క్స్తో ఇవ్వాలి. వాళ్ళు సడన్గా నీని ఆపినప్పుడు లిగమెంట్స్ అనేటివి ఒక్కసారిగా టేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికోసమనే ముందు వాళ్ళు వార్మప్ కానీ స్ట్రెచెస్ కానీ 100% అంటే కంపల్సరీ చాలామంది చెప్తున్నాను. సో ఎవరైతే ట్రైనర్ లేని చోట అయితే మీరు కంపల్సరీ అందరూ ఎవరైతే వచ్చి మీ గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫస్ట్ వార్మప్ చేసిన తర్వాతే పికిల్ బాల్ గ్రౌండ్లోకి వెళ్ళాలనేది మేము సజెస్ట్ చేస్తున్నాం. ఐ టేక్ దిస్ అడ్వైస్ పర్సనలీ బికాజ్ ఐ లవ్ పికిల్ బాల్. ఓకే, యా ఐ మీన్ లైక్ చాలామంది ఇప్పుడు ఈ పికిల్ బాల్ ఆడి అంటే దిస్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ సడన్ హైప్ యాక్చువల్లీ. సడన్ హై రైజ్ ఇన్ బాక్స్ క్రికెట్ కన్నా కూడా పికిల్ బాల్ చాలామంది ఎక్కువ ఆడుతున్నారు. ఇంతకుముందు బాక్స్ క్రికెట్ అంటే ఒక గేము, ఒక టీమ్స్ వచ్చి ఆడేవాళ్ళు. ఇప్పుడు సేమ్ అలాగే దీన్ని కూడా ఒక టోర్నమెంట్ చేసి చాలామంది డాక్టర్స్ కూడా ఆడుతున్నారు. రీసెంట్గా డాక్టర్స్ కూడా చాలామంది వెళ్ళి పికిల్ బాల్ టోర్నమెంట్స్ కూడా ఆడుతున్నారు. దానికి కూడా ఒక సడన్ ఇంక్రీజ్ ఇన్ అంటే లైక్ నీడ్ఫుల్ మెజర్స్ అన్నీ తీసుకొని ప్రాపర్ ప్రీ గేమ్ వార్మప్స్ అండ్ ఆల్ కన్సిడర్ చేసి ఆడితే ఇట్స్ ఫైన్, వెల్ అండ్ గుడ్ ఫర్ యువర్ సోల్ అండ్ బాడీ. ఇఫ్ నాట్ యూ కెన్ రీచ్ అవుట్ టు డాక్టర్ మనోజ్ ఫర్ యువర్ కన్సల్టేషన్స్ following ligament surgeries or ligament injuries or any further tears or whatever it is. సో అలాగే మాకు ఉద్దేశం ఏంటంటే ఇలా రాకుండా చూడటమే మా పని. సో ముందే మనం మాట్లాడుకోవడం వల్ల ఎవరైతే చూస్తున్నారో ఈ పాడ్కాస్ట్ని చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే, చాలామంది ఇంజురీస్ అవ్వటానికి గల మేజర్ కారణం వాళ్ళనే అడిగితే తెలిసిపోతుంది, దే డింట్ వార్మప్ అట్ దట్ టైం. సార్ ఈ ఒక్కరోజు లాస్ట్ 2 days కానీ వార్మప్ చేయలేదు, అంతలోనే అయిపోతుందా? అండ్ చలికాలం, చాలామంది ఎండాకాలంలో వెళ్ళి పికిల్ బాల్ ఆడడం అంటే ఆడలేరండి, లేదా వర్షాకాలంలో పికిల్ బాల్ ఆడాలంటే ఆడలేరు. కానీ ఈ నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా చలిగా ఉంటే వాళ్ళు బాడీ హీట్ చేసుకోవడానికి కూడా ఆడితే కొంచెం ఇదవుతుందని ఆడతారు. కానీ ఈ చలికాలంలో మజిల్స్ అనేటివి చాలా టైట్గా ఉంటాయి. ఖచ్చితంగా మీరు రిలాక్స్ చేయడం, కొంత వార్మప్ చేయడం, కొంత కార్డియో కూడా చేసి ఈ పికిల్ బాల్కి అనేది వెళ్ళి ఆడితే ఈ ఇంజురీస్ రాకుండా, మా దగ్గరికి రాకుండా మమ్మల్ని కూడా ఆటలో చేర్చుకునేలాగా ఉంటారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వరకు అయిపోయింది. మీరు అన్నారు రెగ్యులర్ కార్డియో కూడా చేస్తే బెటర్ అని. ఈ మధ్య స్పీడ్ వాకింగ్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రెగ్యులర్గా ఒక డాగ్ని వాక్కి తీసుకెళ్తూ వాక్ చేయడం కానీ, లేదా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ ఆర్ ఎవరితోనో గాసిప్ చేస్తూ వాక్ చేయడం కానీ, దట్ ఈస్ ప్రిటీ కామన్. బట్ చాలామంది స్పీడ్ వాకింగ్ చేస్తున్నారు. సో
will that have any impact on the knees and all? It's good or bad? వాకింగ్ అంటే అంటే కింగ్ అండి వాళ్ళు. వాక్ చేసేవాళ్ళు కింగ్ లాగా అనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ యువర్ ఏజ్ వాకింగ్ అనేది గుడ్ అండి, ఎక్సర్సైజెస్ అనేది గుడ్. ఇది ఏదైనా అంటే అమృతం కూడా ఎక్కువ తీసుకుంటే విషయంలాగా. సో ఏదైనా మితిమీరి చేసినప్పుడు అంటే సార్ డాక్టర్ గారు నేను 10 కిలోమీటర్లు వాక్ చేస్తానండి, నేను 20 కిలోమీటర్లు వాక్ చేస్తానండి, లేదు నేను గ్రౌండ్ చుట్టూ 10 సార్లు పరిగెడతాను. మీకు ట్రైనింగ్ ఉంటే, మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటే రెగ్యులర్గా వాళ్ళు ఓకే. కానీ బట్ సడన్గా స్టార్ట్ చేసి ఈ రోజే నేను 10 కిలోమీటర్లు స్టార్ట్ చేసిన వాళ్ళు కరెక్ట్గా 3వ రోజే ఇంట్లో పడుకొని ఉంటారండి. సో కాబట్టి కన్సల్టేషన్ కూడా రావచ్చు సార్. కన్సల్టేషన్ కూడా రావచ్చు. సో ఇలాంటివన్నీ జరుగుతుంది. సో ఇనిషియల్గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్లో స్టార్ట్ విన్స్ ద గేమ్. సో ఎవరైతే స్లోగా స్టార్ట్ చేసి ముందు 100 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ సాధిస్తారో అదొక సక్సెస్. 100 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్, 1 కిలోమీటర్స్ నుంచి 2 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఇలాగా. అండ్ స్లోవా ఫాస్టా, స్లో వాకింగ్ బెస్టా, ఫాస్ట్ వాకింగ్ బెస్టా అంటే ఎవరినైనా కూడా అంటే ఏ ఏజ్ అయినా కూడా భోజనం చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు స్లో వాకింగ్ అనేది బెస్ట్ అండి. అలా కాదు, భోజనం కాదు, మామూలుగా వాక్ చేద్దాం అనుకొని ఈ ఈవినింగ్ టైమ్స్ కానీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ కానీ వాకింగ్కి వెళ్తారు. వాళ్ళు బ్రిస్క్ వాక్ అంటారు. అంటే మన చేతులు మన కాళ్ళు ఈక్వల్ మొమెంటంలో పోతుంటుందన్నమాట. అంటే మన చేతులు ఎంత ఫోర్స్గా అయితే వెళ్తున్నాయో అదే ఫోర్స్గా కాళ్ళు కూడా వెళ్ళేటట్టుగా అన్ని జాయింట్స్ మూవ్మెంట్ అయ్యేటట్టుగా చేస్తుంటాం. సో దీనివల్ల వాళ్ళు పేస్ ఇంప్రూవ్ అవుతుంది. కార్డియో ఆన్ ట్రాక్ చేయాల్సిన అంటే మన జిమ్లో చేయాల్సిన కార్డియోస్ ఏవైతే ఉన్నాయో బయట న్యాచురల్ ఎయిర్లో చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అదే పేస్ ఆఫ్ దీంట్లో బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగి హార్ట్ మీద ఎక్కువ లోడ్ కొంచెం పెంచి మెటబాలిజంని స్టార్ట్ చేస్తున్నాం. ఏ బాడీలో అయినా మెటబాలిజం స్టార్ట్ అవ్వడం ఇంపార్టెంట్ అండి. సో మెటబాలిజం స్టార్ట్ అయ్యి వాళ్ళు కానీ రెగ్యులర్గా ఆ మెటబాలిజం కంటిన్యూ చేయగలిగితే ఒకరోజు వాళ్ళు నిద్రపోతున్నా మెటబాలిజం చేస్తున్నట్టే. అంటే నేను ప్రతిరోజు చేస్తూ గత 6 నెలలుగా రెగ్యులర్గా సైకిల్ చేస్తున్నాను, 6 నెలలుగా రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నాను. ఒకరోజు చేయకపోతే వాళ్ళకి ఏదైతే రెగ్యులర్గా కరుగుతుందో పొట్ట లేదంటే ఆ ఫ్యాట్ కరుగుతుందో ఆ రోజు కూడా చేయని రోజు కూడా కరుగుతుంది. Oh wow, I didn't know this. సో దిస్ ఇస్ ద మజిల్ మెమరీ వాట్ ఇట్ టేక్స్, బ్రెయిన్ మెమరీ వాట్ ఇట్ టేక్స్. ఇట్ కంట్రోల్స్ ది బాడీ ఇన్ ది సేమ్ యాక్టివిటీస్ అనమాట. మీరు చేయకపోయినా ఆ రోజు చేసినట్టు యాక్టివిటీతో ఆ మెటబాలిజం ఆ టైంకి అది వర్క్ అవుతుంటుంది. దిస్ ఇస్ లైక్ ఎ బయాలజికల్ క్లాక్స్ హౌ యు ఆర్ ఫేసింగ్ ఇట్. Nice. సో మీరు అన్నట్టు వాకింగ్ అన్నాను కాబట్టి సో వాక్ చేసే వాళ్ళు కింగ్ లాగా అనమాట. సో క్వీన్ కూడా కావచ్చు, క్వీన్ కూడా. సో క్వీన్. సో అలాగా సో వాకింగ్ అప్పుడు ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. అంటే ప్రతి ఒక్క అడుగులో వాళ్ళు ప్రపల్షన్ అంటే మన బాడీని ప్రపల్ చేయటానికి మనం పెట్టే వెయిట్ మన బాడీని మూమెంట్ చేస్తున్నాయి ముందుకి. సో ఆ మూమెంట్ చేసే దాంట్లో వాళ్ళు ఇంపాక్ట్ చేస్తున్నారు, కాళ్ళని నేలకి ఇంపాక్ట్ చేస్తున్నారు. దాన్ని గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అంటాం, GRF అంటాం. గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్. ఎంత గ్రౌండ్ రియాక్షన్ మనం ఇస్తున్నామో అంత ప్రపల్షన్ అవుతూ పోతూ ఉంటాం. సో దీనివల్ల ఇంపాక్ట్ వల్ల కూడా బోన్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైతే నడుస్తున్నారో, ఎవరైతే మెట్లు ఎక్కుతున్నారో, ఎవరైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ బోన్ గ్రోత్కి కూడా వాళ్ళు ఉపయోగపడుతుంది. సో బోన్ ఆస్టియోక్లాస్ట్ అనేది, ఆస్టియోబ్లాస్ట్ అనేటివి కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ థింగ్స్లో జరుగుతూ ఉంటాయి దాంట్లో ఆ టైంలో. సో ఇది చాలా ఇంపార్టెంట్ నడిచే వాళ్ళకి. నేను ఎక్కువగా నడిచే వాళ్ళకి ఒకటి చెప్తుంటాను. యాక్చువల్గా మీరు ఒకవేళ నడుస్తూ ఉంటే కొంత ఒక చోట మెట్లు ఎక్కటం, కొంత ఒక చోట మెట్లు దిగటం కూడా యాడ్ చేయండి. ఓకే. సో దానివల్ల కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. దోస్ హూ హ్యావ్ ఆస్టియోఆర్థరైటిస్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 వాళ్ళని మెట్లు ఎక్కటం కానీ దిగటం కానీ అవాయిడ్ చేయమంటాం. మిగతా వాళ్ళందరూ కూడా ఈ వాకింగ్ అనేది చేయటం చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఇది దీనివల్ల గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ ఏజెస్, ప్రతి ఒక్క ఏజెస్. ఇప్పుడైతే చిన్నపిల్లలకు కూడా చేయమనే చెప్తున్నాం. చిన్నపిల్లలు కూడా కొంత వాకింగ్ చేస్తే జీర్ణశక్తి చాలా బాగుంటుంది. మనం అంటే 10,000 స్టెప్స్ వేయడానికి కష్టపడుతుంటాం, వాళ్ళు 20,000 స్టెప్స్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపలే వేయగలరు. సో వాకింగ్ ట్రాక్ నుంచి జిమ్కి వెళ్ళిపోదాం. సో సార్ ఇప్పుడు జిమ్లో ట్రెడ్మిల్ మీద చేసే వాకింగ్కి బయట రెగ్యులర్గా వాకింగ్ ట్రాక్లో చేసే వాకింగ్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది.
జిమ్లో చేసే వాకింగ్ ట్రాక్లో మనం కావాల్సినట్టు యాంగిల్స్ పెట్టుకోవచ్చు. ఆ థ్రెడ్మిల్లో Like మీ cliff ఇంక్లినేషన్, portion, yeah. ఇంక్లినేషన్స్ అంటారు. ఈ ఇంక్లినేషన్ వల్ల మీ హార్ట్ రేట్ ఎంత పెంచుకోవాలో కూడా తెలుస్తుంది. అండ్ ఎంత ఇంక్లినేషన్ చేస్తే అంత తక్కువ టైంలో హార్ట్ రేట్ని దానికి రీచ్ చేయగలరు. అండ్ ఇంపాక్ట్ని అంటే మీ స్పీడ్ని ఎంత పెంచాలనుకుంటున్నారో ఈ మిషన్ని డిసైడ్ చేస్తుంది. థ్రెడ్మిల్ అనే మిషన్ డిసైడ్ చేస్తుంది. అక్కడ మీరు డిసైడ్ చేయాలి. సో దీంట్లో ఇంజురీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి థ్రెడ్మిల్లో. కానీ బయట వాకింగ్ చేసే వాళ్ళు ఇంజురీస్ ఎక్కువ ఉంటాయి. సో ఎందుకు దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ముందు జిమ్లో చేసే థ్రెడ్మిల్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఏసీలో ఉంటారు, న్యాచురల్ ఎయిర్లో ఉండదు అని ఒక్కటే డిఫరెన్స్ తప్ప మిగతావన్నీ కూడా అంటే ఇంకొకటి కూడా జిఆర్ఎఫ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్. వీళ్ళు షూ వేసుకొని థ్రెడ్మిల్ మీద నడిచేటప్పుడు ఎంత ఫోర్స్తో వాళ్ళు అడుగు పెడుతున్నారో ఆ థ్రెడ్మిల్ మీద అంతే ఫోర్సు యాంకిల్ జాయింట్కి, నీ జాయింట్కి, హిప్ జాయింట్కి, స్పైన్కి వెళ్తూ ఉంటుంది. సో ఆ ఫోర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. ఇక్కడ తీసుకోదు థ్రెడ్మిల్, ఇస్తుంది బ్యాక్. అక్కడ మనం బయట నడిచేటప్పుడు మట్టి నేల మీద అయితే తీసుకుంటుంది, కొంచెం మంచి మట్టి నేల మీద అయితే తీసుకుంటుంది, ఇచ్చేదాన్ని తగ్గిస్తుంది. సో అక్కడ జరిగే ఇంజురీస్ ఏంటంటే అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద ఉంటాయి. మీరు అన్నారు ఈ వాకింగ్ ట్రాక్స్ అని. వాకింగ్ ట్రాక్స్ ఆర్ ది గుడ్ అండి. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఎక్కడైనా నడవాలనుకుంటే వాకింగ్ ట్రాక్స్ అనేది చాలా మంచిది. ఎందుకనంటే వాకింగ్ ట్రాక్స్ మీద నడిచే వాళ్ళ అడుగు కరెక్ట్గా పడుతుంది. వాళ్ళు కొద్దిగా ఎక్కువసేపు నడవగలరు, ఎక్కువ ఏళ్ళు అలా నడుస్తూ ఉండగలరు. ఇలా వాకింగ్ ట్రాక్ మీద నడవకుండా ఎక్కడైనా అన్ఈవెన్ రోడ్స్ మీద కావచ్చు, సిమెంట్ రోడ్ మీద కావచ్చు, తార్ రోడ్ మీద కావచ్చు, లేదంటే ఒక ఇసుక మీద కూడా కావచ్చు, అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద కరెక్ట్గా అడుగు పడకపోతే వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట యాంకిల్ ఇంజురీస్ అనేవి జరుగుతున్నాయి, లేదా నీ ఇంజురీస్ అనేవి జరుగుతున్నాయి, బ్యాక్ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. ఇవన్నిటి ద్వారా వాళ్ళు కొన్ని రోజులకి ఎక్కువసేపు చేయడం కూడా తగ్గిపోతుంది వాకింగ్. అదే థ్రెడ్మిల్ చేసేవాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు, ఎక్కువసేపు చేస్తున్నారు, కొద్ది పెంచుకోవాలనుకుంటున్నారు, ఇంపాక్ట్ పెంచుతున్నారు, స్పీడ్ కూడా పెంచగలుగుతున్నారు. సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. మీరు అదే వాకింగ్ ట్రాక్ బయట స్పోర్ట్స్ ఎరీనాలో కానీ చేయగలిగితే దట్స్ ద బెస్ట్ ఏరియా. ఆర్ మీ కమ్యూనిటీలో కానీ మీకున్న చుట్టుపక్కలలో కానీ ప్లెయిన్ సర్ఫేసెస్ మీద ఉన్న కొంచెం మట్టి నేల మీద ఉన్న గట్టి మట్టి నేల అంటే మరీ మెత్తటి కాదు, కొంచెం గట్టి మట్టి నేల మీద నడిస్తే విత్ షూస్తో మీ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అనేది తగ్గుతుంది, మీరు ఎక్కువసేపు నడవగలరు. లేదా ఈ థ్రెడ్మిల్లో వెళ్ళటం, దీంట్లో మీరు ఒక 15 to 30 minutes దాకా చేయటం, కార్డియో ఇంప్రూవ్ చేసుకోవడం, మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకోవడం, దాని తర్వాత రెగ్యులర్ జిమ్ అనేది చేసుకోవచ్చు. సో కార్డియో దాటి ఇంకాస్త ముందుకెళ్తే వెన్ ఇట్ కమ్స్ టు జిమ్, కార్డియో తర్వాత మజిల్ ట్రైనింగ్, వెయిట్స్ ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో అందులో మోస్ట్ కామన్ కనిపించే ఇంజురీస్ కానీ కాంప్లెక్స్ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? యా, సో జిమ్ అనగానే ప్రతి ఒక్కరూ మన బ్రెయిన్లో కానీ మన మనసులో కానీ వచ్చేది ఏంటంటే కండలు తిరగాలి, అంటే మనకు ఒక షేప్ రావాలి. నాకైతే న్యూ ఇయర్ రెజల్యూషన్ ఆ డే 1 ఒక్కరోజే జిమ్ గుర్తొస్తుంది సార్. యా, చాలామంది ఈ డిసెంబర్ అవగానే అన్ని సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ జిమ్స్ అనేది పెరుగుతాయి. కానీ జనవరి 30th కల్లా అన్ని సబ్స్క్రిప్షన్స్ కాదు కదా, ఆ డోర్ కూడా జిమ్ డోర్ కూడా లోపలికి ఎంటర్ కావట్లేదు. చాలామంది చూస్తుంటాం డిసెంబర్ లోపల అందరూ వస్తారు, జనవరి 1st నుంచి 30th లోపల అందరూ మానేస్తుంటారు. సో సబ్స్క్రిప్షన్స్ అనేటివి యూజువల్గా డిసెంబర్ రెజల్యూషన్ అంటారు దాన్ని. డిసెంబర్లో జనవరి వచ్చేటప్పుడు జనవరి 1st రెజల్యూషన్ లాగా నేను ఈరోజు ఇంత హెల్తీగా ఉండాలి, ఇంతే తినాలి, ఈ ఫ్యాటే తినాలి, ఇంతే చేయాలని అనుకుని చేస్తుంటారు. సార్ మీరు రోజు వరకే ఆలోచించారు, నేనైతే ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయాలి అని అనుకుంటాను. కానీ ఓకే, సో ఇలా చాలామంది ఈ నెలలో అయితే చాలామంది వస్తుంటారు ఈ జిమ్కి. అండ్ జిమ్లో యాక్చువల్గా జిమ్కి వచ్చే వాళ్ళందరిలో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే దే కంపేర్ ఈచ్ అదర్. ఒక అతను జిమ్లో లాస్ట్ 8 సంవత్సరాలుగా రెగ్యులర్గా వచ్చేవుతుంటాడు, ఒక అతను నిన్నే స్టార్ట్ అయినాడు ఉంటాడు, ఒక ఆవిడ 8 సంవత్సరాలుగా జిమ్ చేస్తుంది, ఆవిడ 80 సంవత్సరాలు ఉండే ఆవిడ ఉండొచ్చు, అండ్ ఒక ఆవిడ పొట్ట తగ్గటానికి వచ్చి ఉండొచ్చు, ఒక అతను వెయిట్ కంట్రోల్ చేయడానికి వచ్చి ఉండొచ్చు, ఒక అతను షేప్ అంటే బాడీలో మన మజిల్ షేప్ చేయడానికి వచ్చి ఉండొచ్చు, టోన్ చేయడానికి వచ్చి ఉండొచ్చు. సో ఇలా చాలా రకాల మనుషులు చాలా రకాలుగా అందరూ జిమ్కి వస్తారు.
బట్ అందరికీ ఒకటే ఆటలాగా అందరినీ ఒకటే ఇది చేయమనటం, అందరూ ఒకటేలా ఉండటం అనేది జరగదండి. ఎందుకనంటే ఒకరికి స్పైన్ ఇష్యూ ఉండొచ్చు, ఒకరికి షోల్డర్ ప్రాబ్లం ఉండొచ్చు, ఒకరికి నీ ప్రాబ్లం ఉండొచ్చు, ఒకరికి యాంకిల్ ఉండొచ్చు. సో ముందు జిమ్ ట్రైనర్, పర్సనల్ ట్రైనర్స్ అనేది చాలా 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 ఎంతో ఇంపార్టెంట్ ఉన్న ఇది టాపిక్ అండి అది యాక్చువల్గా. వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ పర్సనల్ ట్రైనర్. ట్రైనర్ లేకపోతే మాత్రం వాళ్ళు ఇంజురీస్ అవ్వటానికి హైయెస్ట్ అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే పర్సనల్ ట్రైనరు మీరు ఏ తప్పు చేస్తున్నారో చూస్తుంటారు, మీ తప్పుల్ని సరిదిద్దటానికి అండ్ ఈ తప్పుల్ని చేయకుండా ఉండడానికి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మీలాంటి వ్యక్తుల్ని చాలామందిని చూసుంటారు. సో ఇలాంటి ప్రాబ్లం చేసే వాళ్ళందరూ చూసి ప్రాబ్లంలో పడిన వాళ్ళని కూడా చూస్తుంటారు. కాబట్టి పర్సనల్ ట్రైనర్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళని కొంచెం అర్థం చేసుకోండి అండ్ మీ బాడీని కూడా మీరు అర్థం చేసుకోవాలి. పర్సనల్ ట్రైనర్ చెప్పిందే అన్ని విధాలుగా అందరూ చెప్పినట్టు కరెక్టే కాదు, కానీ కొంత మీ బాడీని కూడా అర్థం చేసుకోవాలి. నేను ఈరోజే స్టార్ట్ అయ్యాను, నేనేం చేయగలను, నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసి ఒక 3 నెలలు అంటే 90 డేస్ నా బాడీని మజిల్ని ట్రైన్ చేసి మజిల్కి ఒక మెమరీని క్రియేట్ చేసేలాగా చేయాలి. సో మజిల్కి ఒక మెమరీని క్రియేట్ చేయగలిగితే ఆ మజిల్ మెమరీనే స్లోగా మీ బాడీని అర్థం చేసుకొని ఇతను ఈ వెయిట్స్ ఎత్తుతున్నాడు, ఈ వెయిట్స్ ఎత్తినప్పుడు ఈ మజిల్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఇతనికి సడన్గా ఈ వెయిట్స్ కాకుండా తక్కువ వెయిట్స్ ఎత్తినా ఎక్కువ వెయిట్స్ ఎత్తినా ఆ డిఫరెన్సియేషను బ్రెయిన్కి తను ఇస్తూ వస్తుంటుంది అన్నమాట మన రోజు చేసే యాక్టివిటీస్లో. సడన్గా వచ్చి ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ వల్ల 6 ప్యాక్ వచ్చేయాలి, లేదా ఈ డిసెంబర్ 31 లోపల నేను ఇంత వెయిట్ తగ్గాలి, ఫిట్ అయిపోవాలి అని అనుకోవడం అనేది జరగదండి అండ్ చెయ్యొద్దు కూడా. దీనివల్ల చాలామంది హాస్పిటలైజ్డ్ అవుతున్నారు. చాలామంది ఈ వెయిట్స్ ద్వారా డిస్క్ ప్రొలాప్స్ అంటే బ్యాక్లో వచ్చిన డిస్క్ ప్రొలాప్స్ జరుగుతున్నాయి. కొంతమంది ట్రైనర్స్ లేకుండా వెయిట్స్ అబ్నార్మల్గా, అంటే ట్రైనర్స్ వేరే వాళ్ళు చూస్తుంటే వీళ్ళు ఆయన చెప్పేది ఏంట్లే, మనం చేయాల్సింది మనం చేయగలం, మనం ఎత్తగలం అనేసి మనం 100 కిలోలు కూడా ఎత్తగలం అని ఎత్తితే ఎత్తటానికి ఏం ప్రాబ్లం లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక అబ్నార్మల్ యాంగిల్ నేను చెప్తున్నాను. మీరు పెద్ద ట్రైనర్ అయి ఉంటారు, లేదా మీరు పెద్ద డాక్టర్ అయినా, మీరు పెద్ద జిమ్ ట్రైనర్ అయినా కూడా ఒక చిన్న అబ్నార్మల్ యాంగిల్, ఒక యాంగిల్లో సరిగ్గా పట్టుకోకుండా డెడ్ లిఫ్ట్ చేస్తే అతనికి జీవితకాలంలో మళ్ళీ డెడ్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసేటప్పుడు ట్రైనర్ పక్కన పెట్టుకొని చేయండి. మీరు ఏదైనా ఒక కొత్త ఐటెం చేస్తుంటే దాన్ని 1కి 2 సార్లు అడగండి, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా దీన్ని ఇది చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం ఎలా చేయాలో తెలుసుకోకుండా కానీ స్టార్ట్ చేస్తే, లేదా మనకే తెలుసు అనుకొని అక్కడ చూపించిన ఫొటోస్లోనూ దాంట్లో ట్రై చేస్తే ఏ వెయిట్స్ మీకు సూట్ అవుతాయి, ఎంత వెయిట్స్ మీకు సూట్ అవుతాయి, ఎన్నేళ్ల నుంచి ఆ మజిల్ మెమరీని క్రియేట్ చేసుకొని ఉన్నారు, దాన్ని బట్టే మీరు చేసుకోగలరు. మీలాగే ఉన్న ఒక థిన్ లేడీ, మీలాగే ఉన్న ఒక ఈరోజే స్టార్ట్ అయిన ఒక లేడీ, మీరు రెగ్యులర్గా చేస్తున్న వ్యక్తిగా, ఆవిడ ఈరోజే స్టార్ట్ అయిన వ్యక్తిగా మీరు చేస్తున్నట్టువే చేయాలంటే మాత్రం 100% అసాధ్యం అండి. 100%. అంటే నేను చెప్తున్నాను, ఈరోజు వెయిట్ ఎత్తి కరెక్ట్గా 3వ రోజు నుంచి 7వ రోజు లోపు మళ్ళీ ఆ జిమ్ అనే మొహం చూడరండి. సో అలాంటి పరిస్థితులు చాలామంది చూస్తున్నాను నేను యాక్చువల్గా. సో ట్రైనర్ ఫీజ్ కోసం కక్కుర్తి పడితే డాక్టర్ ఫీజ్ పే చేసుకోవాలి. సో ట్రైనర్ ఫీజ్ చాలా ఇంపార్టెంట్ అండి, మీరే డాక్టర్ decide ఫీజుల కన్నా కూడా. ఎందుకంటే ఇక్కడ ట్రైనర్కి ఫీజ్ ఇస్తారా, కన్సల్టేషన్ ఫీజ్ కట్టుకుంటారా, మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇంకొకటి సార్ కూడా మీ ఒపీనియన్ నేను డిస్టర్బ్ చేయట్లేదు, జస్ట్ వైజ్ అడ్వైస్. ఓకే. అండ్ చాలామంది జిమ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా, దోస్ హూ ఆర్ ఆల్రెడీ రెగ్యులర్గా చేసేవాళ్ళు కూడా, చాలా మంత్స్ గ్యాప్ వచ్చే వాళ్ళు కూడా మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు 0 నుంచే స్టార్ట్ చేయండి. సో అలా కాకుండా మొదటి నుంచే స్టార్ట్ చేయాలని, మళ్ళీ నేను ఆల్రెడీ 10 కేజీలు 15 కేజీలు ఎత్తుతున్నాను కదా, నేను ఇప్పుడు ఏముంది కొత్తగా, ఇప్పుడు డైరెక్ట్గా 20 కేజెస్తో స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి ఉంటారు, మళ్ళీ ఆ జిమ్ మొహం కూడా చూడకపోవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఇది. రెండవది, ఒకవేళ మీరు ఏజ్డ్ అయి ఉంటే, లేదా మీరు అథ్లెట్ అయి ఉంటే, ఖచ్చితంగా మీ స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ని ముందు కలవండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోండి. మీకు డిస్క్ ప్రాబ్లం ఉందా, షోల్డర్లో ఒక చిన్న టియర్ ఉందా, లేదా నీలో ఒక చిన్న లిగమెంట్ టియర్ ఉందా, లేదా ముందు తెలుసుకోండి. మీరు జుంబా చేయొచ్చా, మీరు ఫాస్ట్ వాకింగ్ చేయొచ్చా, నేను ఇంత టైం లోపల ఎన్ని కేజీలు తగ్గచ్చా, లేదా ఇది కరెక్టేనా కాదా అనేది మీ డాక్టర్ని కానీ కలవండి.
ఇది కలిసి ఒక చిన్న ఐడియా తీసుకోండి. ఒక కన్సల్టేషన్లో ఏం కాదండి, కానీ డాక్టర్ గారు ఇచ్చే అడ్వైస్ మాత్రం చాలా మీ లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు, మీరు అనుకున్న టార్గెట్స్ని రీచ్ అయిన వాళ్ళు అవుతారు. సో మీరు ఎప్పుడైనా జిమ్కి వెళ్ళాలంటే ముందు డాక్టర్ గారిని కలిసి ఒక్కసారి వాళ్ళ దగ్గర మీ ప్రాబ్లమ్స్ని చెప్పి ఇవి మీరు చేయొచ్చు అని, ఇవి మీరు చేయకూడదని ఒక సలహా తీసుకోండి. మీ జిమ్ ట్రైనర్కి కూడా డాక్టర్ గారు చెప్పిన సలహాలనే పాటించమని చెప్పండి. సో దానివల్ల ఇద్దరు బెనిఫిట్ అవుతారు అండ్ వీఆర్ ఇన్ ఫ్యూచర్ మెడికల్ బిల్స్ కూడా తగ్గుతాయి. సో irrespective of new year resolution or personal what do we call like maintenance or whatever it is, ఫిజికల్గా బాడీతో ఏం చేయాలనుకున్నా ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అ ప్రాపర్ గైడెన్స్ ఇస్ మస్ట్ అండ్ మ్యాండేటరీ. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మనోజ్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్ అండ్ ప్రెషియస్ టైమ్ ఆన్ ఆల్ ది స్పోర్ట్స్, జిమ్ అండ్ రెగ్యులర్ యాక్టివిటీస్ needed in our daily life. Thank you, sir. Thank you, Ma. Thank you for pairing with me because of long talk and long discussion actually. My pleasure, And sir. So we discussed today in a very broad and this topics actually sports కానీ రోబోటిక్స్ కానీ ఇవి చాలా మందికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈరోజు మన ఇద్దరం కూర్చొని చెప్పినవి పేషెంట్స్కి కానీ లేదా ఎవరైతే ఆల్రెడీ పేషెంట్స్లో ఉన్నారో వాళ్ళకి కానీ, లేదంటే ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో దోస్ ఆర్ గోయింగ్ ఫర్ జిమ్ కానీ, దోస్ ఆర్ గోయింగ్ ఫర్ స్పోర్ట్స్ కానీ, దోస్ ఆర్ గోయింగ్ ఫర్ రోబోటిక్ సర్జరీస్ ఫర్ నీ రీప్లేస్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక అవగాహన కావచ్చు. లేదా ఎవరైనా న్యూ ఇయర్ రెజల్యూషన్ లిస్ట్ వేస్తున్నా కూడా దాంట్లో కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది ఒక గుడ్ మెసేజ్ అవుతుంది. మనం మంచి పని ప్రజలకి చేసినట్లు అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. So for consultations, Dr. Manoj Garu is available at Omega Hospitals, Gachipoli. ఎస్. Sir, and from your side, a tiny message. సో డాక్టర్స్ని కలవకుండా ఉండటానికి ఏం చేయాలనే దాంట్లో మీరు మెయిన్గా ఒక గుడ్ థింగ్ ఏంటంటే, నేను రెగ్యులర్గా చూసిన వాటిల్లో దోస్ హూ ఆర్ ఎక్స్పోజింగ్ టు సన్, ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కానీ, నీళ్ళు ఎక్కువ తాగే వాళ్ళు కానీ, చిన్న ఎక్సర్సైజ్ డైలీ ఒక 15 minutes ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు కానీ, వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వీళ్ళు ఇది కానీ డాక్టర్స్ అవసరం లేకుండా ఉండేలాగా జీవితాలు ఏర్పడుతున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ఇది అలవాటు చేయండి. ఎండకి ఎక్స్పోజ్ చేయటం, నీళ్ళు ఎక్కువ తీసుకోవటం, 15 నిమిషాలు వాకింగ్ కానీ, ఏదో ఒక ఎక్సర్సైజ్, అది ఏ ఎక్సర్సైజ్ అయినా కావచ్చు, డైలీ ఒక ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఆర్థోపెడిక్ డాక్టర్నే కాదు ఏ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉండదు. సో దట్స్ మై అడ్వైస్ ఫర్ ఎవ్రీబడి. Thank you so much, Dr. Manoj Garu.